హలో వ్యూవర్స్, ఆకుకూరల్లో రారాజైన కూర గోంగూర. గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అలాగే పప్పైనా పులుసైనా ఎన్ని రకాలుగా చేసుకున్న గోంగూరకు ఉన్న ప్రాముఖ్యత గోంగూరదే. అలాగే గోంగూర పులిహోర నేను చేసి చూపిస్తున్నాను, ఒక్కసారి చూసేయండి. మరి 5-6 కట్టలు గోంగూరని బాగా కడిగి ఆరబెట్టుకున్నాను. దానికి తగ్గట్టుగా 2 గ్లాసుల అన్నాన్ని ఉడికించుకున్నాను. దానికి సరిపడా వేరుశెనగ పలుకులు వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు. నేను అయితే కొద్దిగా ఆయిల్ వేయలేదు, ఎందుకంటే లాస్ట్ని పోపు వేసేటప్పుడు పులిహోర అన్నాం కాబట్టి పులిహోర పోపు వేస్తాం కదా, దానికి తగ్గట్టుగా ఎలాగా అప్పుడు ఆయిల్ వేయాలి కాబట్టి నేను ఆయిల్ వేయలేదు, పొడిగానే వేయించుకున్నాను. తర్వాత అప్పుడు కొద్దిగా నూనె వేసుకొని అందులో కోలగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఆకుని అంతా కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా మెత్తగా వేయించుకోవాలి. దానికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే మరి అన్నానికి సరిపడా మళ్ళీ వేసుకోవాలి కాబట్టి కొద్దిగా తగ్గించుకొని ఆ కూరకి సరిపడా కొద్దిగా మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా చింతపండు మగ్గు కూడా వేసుకోవాలి. అంటే ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి పులిహోరకి వేసినంత పులుపు కాకుండా ఒక 2 టేబుల్ స్పూన్లు చింతపండు మగ్గు అయ్యేటట్టుగా నానబెట్టుకొని ఆ మగ్గుని ఆ గోంగూర మిశ్రమంలోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోగా అన్నాన్ని బేసిన్లోకి తీసుకొని బాగా విడదీసి అలాగా ఈ గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా అన్నానికి అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ అన్నానికి సరిపడా సాల్ట్ కరెక్ట్గా వేసుకొని మళ్ళీ మూకుడులో నూనె వేసుకొని పులిహోర పోపు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకొని అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత వేరుశెనగ పలుకులు కూడా ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి పోపు అంతా వేగిన తర్వాత పలుకులను వేసుకొని ఒక్కసారి వేగిన తర్వాత అంతా కలిపి బేసిన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, అయిపోయింది గోంగూర పులిహోర. మీరు కూడా ట్రై చేసే ఉంటారు. మీరు ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారు కదా. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారు కదా ప్లీజ్.